శ్రీలీల గారు, ఇప్పుడు అందరూ రాబిన్ హుడ్ అనేది ఈ ఫంక్షన్ జరుగుతుంది, ఇంతకుముందు యాంకర్ గారు చెప్పినట్టు కూడా, బట్ ఇప్పుడు ఆవిడ పిలవడం కూడా కిసిక్కు దెబ్బలు పడతాయి. ఈవెన్ నితిన్ గారు అయితే పాట కూడా పాడుతున్నారు. సో ఆ రేంజ్లో అది ఉంది. అది బయటంతా అదే హల్చల్ నడుస్తుంది. బట్ దానికి సమంత గారు కూడా రిప్లై ఇచ్చారు యాక్చువల్లీ, ఆవిడ స్టోరీలో పెట్టి మరి క్వీన్ అని చెప్పేసి. సో ఎలా అనిపించింది ఆవిడ దగ్గర నుంచి? ఇంతకుముందు ఫస్ట్ పార్ట్లో ఆవిడ చేసింది, ఇప్పుడు మీరు చేశారు. వెరీ వెరీ గ్రేట్ఫుల్ అని, అండ్ సచ్ అ వండర్ఫుల్ పర్సన్. నిజంగా ఎక్కడో బికాజ్ ఐ వాజ్ ఆబ్వియస్లీ కొంచెం నర్వస్ అండ్ ఆల్ ఆఫ్ దాట్, అండ్ అలా సపోర్ట్ చేసి ఇట్ రియలీ మెంట్ అ లాట్. అందుకే నేను కింద విత్ ఓ అంటా వాజ్ బ్లెస్సింగ్స్ అని పెట్టాను. సార్ వెంకీ గారు, సార్ అంటే దీంట్లో యాక్చువల్గా మీ స్ట్రెంగ్త్ యాక్చువల్గా అంటే ఈ సాంగ్కి పర్టికులర్గా కిసక్ సాంగ్కి ఒక బాలీవుడ్ స్టార్ శ్రద్ధా కపూర్ని అనుకున్నారు. బట్ అనుకొని ఏమైందో తెలియదు. బట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇది మీరు ఒక ఛాలెంజింగ్గా ఫీల్ అయ్యారా లేదా ఒక బాధ్యతగా ఫీల్ అయ్యారా ఈ సాంగ్? బేసిక్గా అంటే నాకు ముందేమైందో తర్వాత ఏమైందో తెలియదండి. ఏ విషయంలో అయినా నా దగ్గరికి వచ్చిన తర్వాత అది నేను ఏదైనా, ఇప్పుడు రాబిన్ హుడ్ సినిమా అయినా నేను ఒక బాధ్యతలా తీసుకున్నా, పాట అయినా నేను ఒక బాధ్యతలా తీసుకున్నానండి. శ్రీలీల గారు హియర్. నవీన్ గారు, బేసిక్గా మీరు జాన్లో గుంటూరు కారం నుంచి కుర్చీ మడత పెట్టితో వైబ్ అవుతున్నారు. ఇంకా ఆడియన్స్ దానిలోంచే బయటకు రాలేకపోతున్నారు. ఇప్పుడు అసలే చలికి చచ్చిపోతుంటే ఇప్పుడు కిసిక్ అని ఒకటి వదిలేరు. సో అండ్ లాస్ట్ ఎండ్ విత్ అంటే 2025 ఎండ్ విత్ రాబిన్ హుడ్. వన్ మోర్ క్వశ్చన్. ఇప్పుడు ఒక ఐటమ్ సాంగ్ చేశారు, సో దానికి ఏం చెప్తారు? నేను సినిమానే సమాధం సాంగ్ చెప్తుందండి. ఆనెస్ట్లీ యూ విల్ అండర్స్టాండ్ ఇట్స్ నాట్ ట్రీటెడ్ లైక్ అన్ యావరేజ్ ఐటమ్ సాంగ్. చాలామందికి ఉండింది ఏంటి ఐటమ్ సాంగ్ అంటే, ఎన్నో సినిమాలు అడిగినా కూడా ఐ వాజంట్ రెడీ. బట్ ఇట్ హ్యాస్ అ వెరీ స్ట్రాంగ్ రీజన్. ఆ రీజన్ ఐ థింక్ December 5th పుష్ప రిలీజ్ అయినప్పుడు మీకు తెలుస్తుంది. సార్ రవి గారు, Yes, last few questions please.